న్యాయ నిపుణులతో సంప్రదింపులు, న్యాయస్థానాన్ని ఆశ్రయించాలన్న నిర్ణయం. గైస్, మీరు చదువుకునేటప్పుడు సొల్యూషన్స్ ఫర్ ప్రాబ్లమ్ ఫైండింగ్, స్పాట్ డెసిషన్స్ అండ్ కన్సంట్రేషన్ గురించి చదువుంటారు. ఒక వరల్డ్ నెంబర్ 1 CEO దీన్ని ఎలా డీల్ చేస్తారో చూడండి. యూ మస్ట్ లెర్న్ ఫ్రమ్ హిస్ కార్పొరేట్ అప్రోచ్. I bet this guy is gonna everybody, man. పట్టుబడ్డ డబ్బు డీటెయిల్స్ మాత్రమే కాదు, కంటైనర్ లెక్కల దగ్గర నుంచి చివరి మనిషి దాకా వివరాలు ఏరియాల వారీగా ఉన్నాయి. ఎవడి చేతికైనా దొరుకుంటే సప్పరించేవాళ్ళు. రెడ్డే, ఇట్టాగే ఉంటే మనం పార్టీని నడపలేం. సీసీటీవీ కెమెరా, సెక్యూరిటీ ఇవన్నీ బయటకొస్తే ఒక్కడు కూడా ప్రాణాలతో మిగలడు. అదే జేమ్స్ బాండ్ రా నువ్వు. జేమ్స్ బాండా? కుర్రాస్. కోరాడా.com భరత్ కుమార్. ఫోటో తీస్తావా? ఫోటో కమ్ సార్. నేను రావటం వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటుందా? అఫ్ కోర్స్, దాందే ఉంది. ఇంటికే తీసుకొచ్చేశాడు. పడుకున్నారు, చూస్తున్నారు. పట్టేశాడు. హాయ్ చిటీస్. జర్నీ ఎలా జరిగింది? యా, గుడ్ గుడ్ గుడ్. హే, హాయ్ మా. హాయ్. హాయ్, గుడ్ గుడ్. హలో. హాయ్ బామ్మా. హాయ్ హాయ్. యా యా, గుడ్ గుడ్ గుడ్. హే, హౌ ఆర్ యు? హే లీలా, రా. ఏంట్రా ఇది, వచ్చి రాగానే కోర్టు కేసు అంటూ? మరేంటమ్మా, వీళ్ళు నా ఓటు వేసుకోవడానికి నేను అమెరికా నుంచి వచ్చింది. హే చిటీస్, గిఫ్ట్స్ వచ్చాయా? లీలా కూర్చో. రే కూర్చోమనరా. ఈ రోజుల్లో నిజాయితీగా గెలిచేదెవర్రా? కత్తులు కటార్లు గుర్తులుగా పెట్టుకుంటున్నారు. మరి బుద్ధులు కూడా అలాగే ఉంటాయి కదా. ఉన్నమాట అన్నావు. ఇప్పుడంతా ఓటుకింతని అడిగి తీసుకుంటున్నారు. కట్టల కట్టల డబ్బు దోచుకుంటున్నారనుకో. అదేంటి మీరు అలా అంటున్నారు? మా నాన్న మంచివాడు తెలుసా మీకు? అప్పుడప్పుడు తక్కువ తీసుకుంటాడు, ఒక్కోసారి చిల్లర తీసుకోవడం కూడా చూశాను. సారీ అమ్మా, నువ్వు ఉన్నావు అన్న సంగతి మర్చిపోయాం. రండి అందరం భోంచేద్దాం. రారా, నువ్వు రా. రే, ఎలా ఉన్నావురా? అక్క ఎలా ఉంది? షీస్ ఫైన్, చాలా హ్యాపీగా ఉంది. చాలా ఉత్సాహంగా ఉన్నారు. 175 స్థానాల్లో దాదాపు అన్ని స్థానాల్లోనూ ముందంజలో ఉన్నారు. మూడవసారి అధికారాన్ని చేపట్టబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి పుణ్యమూర్తి.
హే ఏంటి వాళ్ళు కూడా వచ్చావు? ఊరికే నీకేదైనా హెల్ప్ చేద్దామని. ఓకే కమ్. ఊరికే ఏం వచ్చుండోలే, మీ నాన్న నియోజకవర్గం కదా అందుకొచ్చుంటావు. అది కూడా మా ఏరియాలో ఓట్ కౌంటింగ్ మొదలైంది. మా నాన్న ఆల్రెడీ 30,000 ఓట్స్ లీడింగ్లో ఉన్నారు. అవునా? నిన్నే విన్నాం మీ గురించి, బట్ ఇలా కోర్టుకు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. కౌంటింగ్ చేయకూడదని మీరు స్టే అడిగారు, బట్ ఆల్రెడీ కౌంటింగ్ స్టార్ట్ అయ్యి మిస్టర్ కొండారెడ్డి 30,000 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు. ఆ ఏరియాలో మాత్రం రిజల్ట్ అనౌన్స్ చేయకూడదు సార్. నా ఒక్క ఓటు చేర్చిన తర్వాతే అఫీషియల్గా అనౌన్స్ చేయాలి. ఇజ్ ఇట్ పాసిబుల్? ఎవ్రీ సిటిజన్ ఓటర్స్ ఐడిని ప్రొడ్యూస్ చేయాలన్నది రూల్. బట్ మీరు ఎన్ఆర్ఐ. ఒక ఎన్ఆర్ఐ తన ఓటర్ ఐడితో పాటు ఒరిజినల్ పాస్పోర్ట్ను కూడా చూపించాలి. ఈ రెండూ మీరు వదిలిపెట్టి దొంగ ఓటు వేయనిచ్చింది మహా పెద్ద తప్పు. అందుకే 12 మందిని సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషన్. చట్టం దొంగల్ని శిక్షించడం మాత్రమే కాదు, దొంగిలించబడ్డ వస్తువుల్ని తిరిగి ఇవ్వాలి కూడా. ఈ ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆస్తి. ఆ హక్కు దొంగిలించబడినప్పుడు తిరిగి ఇవ్వడమే కదా పద్ధతి. బట్ మీ ఒక్క ఓటు వల్ల ఏ మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారు? సార్ ప్రతి ఒక్క ఓటు ముఖ్యమైందే సార్. అమెరికాలో మాతృభాష ఇంగ్లీషా జర్మనా అని ఓటింగ్ పెట్టినప్పుడు ఒక్క ఓటుతోనే ఇంగ్లీష్ అని నిర్ణయించబడింది సార్. ఫ్రాన్స్లో సైనిక పాలన ప్రజాపాలన అని ఓటింగ్ పెడితే ఒక్క ఓటుతోనే ప్రజాపాలన నిర్ణయించబడింది. హిట్లర్ నాజీ సైన్యానికి అధ్యక్షుడైంది ఒక్క ఓటుతోనే. వాషింగ్టన్ అమెరికాలో కలిసింది కూడా ఒక్క ఓటుతోనే. అంతవరకు ఎందుకు? ఒకే ఒక ఓటు వాజ్పేయి సర్కారు తలకిందులైంది కదా సార్. మీరు చెప్పింది నిజమే. అందుకే ఎలక్షన్కి 6 నెలల ముందు నుంచే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నాం. రూల్ నెంబర్ 1, నా ఓటర్స్ ఐడిని ఎవ్వరూ చెక్ చేయలేదు. రూల్ నెంబర్ 2, ఐఎమ్ ఏ నాన్ రెసిడెంట్ ఇండియన్. నా ఒరిజినల్ పాస్పోర్ట్ ని చెక్ చేసి ఉండాలి. రూల్ నెంబర్ 3, సెక్షన్ 49P. 49O అందరికీ తెలుసు, కానీ ఇది 49P. ఇండియన్ ఎలక్షన్ లా 49P ప్రకారం ఒక వ్యక్తి ఓట్ దొంగతనంగా వేయబడ్డట్టయితే ఆ వ్యక్తికి బ్యాలెట్ ఓట్ అని ఒకటి ఇచ్చి అతను ఓట్ వేయడానికి అనుమతించి ఉండాలి. ఇస్ దేర్ ఎ లా లైక్ దిస్? ఎస్, హీస్ కరెక్ట్. అటువంటి చట్టం ఉంది. సెక్షన్ 49P అని మీ సెల్ ఫోన్ గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. బట్ ఇలా ఓ 49P ఉందని ఎవరికీ తెలీదు. నిన్నటి వరకు నాకు తెలీదు మై లార్డ్. 10 సంవత్సరాల ముందు 49O కూడా ఎవరికీ తెలీదు. కానీ ఇప్పుడు అందరికీ తెలిసింది కదా, నోటా. అలాగే 49P కూడా అందరికీ తెలియాలి. మీరు ఇటువంటి చట్టం ఒకటి ఉందని చెప్పే కంటే అదే ఒక సెన్సేషనల్ తీర్పు మూలంగా చెప్తే ఒక్క రోజులో ఇండియా అంతా తెలుస్తుంది. బట్ ఆల్రెడీ వారు 30,000 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారే. సార్ ఒక ఓటు వల్ల ఈ ఏరియాలో ఏ మార్పు రాకపోవచ్చు, కానీ ఈ తీర్పు వల్ల ఒక ఓటు విలువెంతో తెలుస్తుంది. ఇది లా పుస్తకాల్లో మాత్రమే కాదు, లా కాలేజీలో స్టూడెంట్స్ చదువుకునే పాఠ్య పుస్తకాల్లో కూడా ఈ కేసు ప్రశ్నగాను మీ పేరు సమాధానంగాను వస్తుంది. దేశ ప్రజలకి స్వతహాగా సంక్రమించిన హక్కుల గురించి వివరంగా తెలియపరచాల్సిన బాధ్యత న్యాయస్థానానికి ఉంది. ఈ వర్డిక్ట్ మూలంగా అది వెంటనే ప్రజలకు చేరాలన్న కోరిక న్యాయమైంది. ఇవాళ ఎన్నికలు పూర్తయి ఓట్ల లెక్కింపు జరుగుతున్న ఇటువంటి తరుణంలో మిస్టర్ సుందర్ గారి కేసు మీడియాలో చర్చనీయాంశమైంది. దీని మూలంగా సెక్షన్ 49P అందరికీ తెలుస్తుంది, అవేర్నెస్ వస్తుంది. వీరు ఓటును దొంగ ఓటుగా వేసినప్పటికీ సెక్షన్ 49P ప్రకారం వీరికి బ్యాలెట్ ఓటు ఇచ్చుండాల్సిందే. అలా ఇవ్వకపోవడం అనేది తప్పే. ఇది సరిదిద్దుకునే విధంగా అదే బూత్లో అదే పాఠశాలలో మీకు మీ ఓటు హక్కు ఇవ్వబడాలి. మీరు వేసిన ఓటును కూడా చేర్చిన పిమ్మటే ఆ ఏరియా ఎన్నికల ఫలితాన్ని చట్ట ప్రకారం తెలియపరచాలి. రానున్న 5 రోజులు పాఠశాల ఉంది కాబట్టి వచ్చే శనివారం సెలవు రోజున అదే ఎన్నికల బూత్లో మీరు మీ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఈ న్యాయస్థానము ఎలక్షన్ కమిటీ ఉత్తర్వు జారీ చేస్తోంది. సెన్సేషనల్. థాంక్ గాడ్ యు ఆర్ నాట్ ఎన్ అడ్వకేట్.